మనం హెబ్రీలో కూడా చదువుకొని ఉన్నాం ఆయన వ్యక్తిగతమైన జీవితం గురించి. ఇక్కడ చూడండి, మనం చదివిన భాగంలో ఎక్కువ మనకు కనబడుతుంది ఏంటి అంటే వివాహం. 34వ వచనంలో ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేయేరీ కుమార్తెయగు యహోదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాశెమతును పెళ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకునకును రెబ్కాకును మనోవేదన కలుగజేసిరి. ఇక్కడ వివాహము ఏశావు తనంతటి తాను చేసుకున్నాడు. వివాహము ఘనమైంది, మనంతరం మనం చేసుకునేది కాదు, అది దేవుని చేత ఏర్పరచబడి జరగవలసినది ఆయన పాద సన్నిధిలో సంఘం ద్వారా. ఇక్కడ ఏశావు తానే వివాహం చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఏశావు యొక్క తల్లిదండ్రులు వీరు ఇస్సాకునకును రెబ్కాకును మనోవేదన కలుగజేసిరి. ఇస్సాకు ఏ విధంగా వివాహం చేసుకున్నాడు? తండ్రి వాళ్ళ నాన్న అబ్రాహాం గారు అక్కడికి కుమారుని కూడా తీసుకుపోకూడదని చెప్పాడు. తన ఇంట్లో ఏలుబడి చేస్తున్నటువంటి దమస్కు ఎలియాజరు కొంతమంది సేవకులు ఆ విలువైన వస్తువులు తీసుకొని బయలుదేరారు. దేవుడు తన దూతను పంపిస్తాడు, సహాయం చేస్తాడు. అసలు అబ్రహాము చూడలేదు, ఆ ఎలియాజరు చూడలేదు, అసలు పెళ్లి కుమారుడే చూడలేదు. ఇస్సాకు రెబ్కాను వివాహం చేసుకున్నప్పుడు చూసారా, అంటే కంప్లీట్గా దేవుని చిత్తం నెరవేర్చబడాలి, దేవుడే చేస్తాడు, ఇది మనం చేసుకునేటువంటిది కాదు. అందుకే వివాహము అది 100 ఏళ్ళ పంట అని ఎందుకంటారు? సంసారం అది దేవుని ద్వారా జరగవలసినది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన ఆదాముకు చేశాడు వివాహం. చూసారా, ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన ఆదాముకు చేశాడు. ముందే మనం చేసి తర్వాత కావలసినవి చేసి తర్వాత వివాహం చేయలేదు. ఆయన ఏది చేసినా క్రమంగా ఆయన చిత్త ప్రకారంగా ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన అనుకూలంగా ఆయన జరిగించేవాడు. ఆదిందు దేవుడు భూమి మేకలు సృష్టించుంటే ఆదాము ఆదిందు భూమి మేకలు సృష్టించకముందు ఆదామును సృష్టించినప్పుడు ఆదాము ఎక్కడ ఉండేవాడు? ఇక్కడ ఉండేవాడా? ఆయన జ్ఞానం, ఆయన యొక్క ఆలోచన చూడండి, అన్నీ చేసి తర్వాత మానవుని చేశాడు. వాస్తవికంగా వాటికే ఎక్కువ వయసు ఉంది. అన్నీ చేసి ఆదాముని వెనక చేసి, కానీ ఇవన్నీ ఆదాము కింద పెట్టాడు. చూసారా, ఒక రాజుకు అధికారినిగా చేశాడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఏదైనా తోటలో అన్ని జతలు జతలుగా ఉన్నాయి. వాటికి ఆదాము ఏ పేరు పెడుతున్నాడో అవే వాటికి కలిగాయి. వాటికన్నిటికీ మనం పెట్టలేదు పేర్లు. అప్పుడు ఒక దినాన ఆయన సాటి అయిన సాయాన్ని ఇచ్చాడు. చూసారా, కాబట్టి మొట్టమొదటిగా వివాహం జరిగించింది ఎవరు? ఏదైనా తోటలు అంటే దేవుడే. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. అది దేవుని చేత, దేవుని చిత్త ప్రకారంగా దేవుని పిల్లలమైన జీవితంలో నెరవేర్చబడవలసింది. నాకు నేనుగా నీకు నీవుగా చేసుకునేది కాదు. అది
కాబట్టి అబ్రహాం విశ్వాసులకు తండ్రి కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని పిల్లల మన జీవితంలో మన పిల్లల విషయంలో మనం ఏం చేయాలంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి. అట్ట చేయకపోతే ఏమవుతుందంటే కదా, వాళ్ళ ఇష్టాలు నెరవేర్చుకునేలాంటి మన ఇష్టం నెరవేర్చుకున్నట్టు అవుతుంది. దేవుని సహాయాన్ని నువ్వు కోరుకోకపోతే నువ్వే ముందుకు పోతున్నట్టు లెక్క. దేవుని సహాయం నువ్వు కోరుకుంటున్నట్లయితే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు, అదే లెక్క. ఏ సమయంలో దేవుడు ఎవరిని మన పిల్లలకు జతపరచాలో ఆయన ఏర్పాటు చేసి ఉంటాడు. మనం అడగటాన్ని బట్టి ఆయన ఇష్టాన్ని బట్టి మనకు ప్రత్యక్షపరుస్తాడు. కార్యముల విషయంలో మనకు సమాధానాన్ని కలిగిస్తాడు. వాళ్ళు ఎక్కడున్నా కూడా మన దగ్గరికి వచ్చేటట్టుగా ఆయన మనకి సహాయం చేస్తాడు. ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆయన చెప్పాడు. ఆయనే చెప్పాడు కదా, ఒంటరిగా ఉండటం మంచిది కాదని. సాటైన సాయాన్ని అనుగ్రహించేవాడు. ఇస్సాకు యొక్క వివాహం, తండ్రి అయిన అబ్రాహాము ఆ ఎలియాజుని పంపించాడు. ఆయన కూడా ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడు. దేవుని చిత్తము ఆ యజమాని కుమారుని ఇస్సాకు విషయం నెరవేర్చబడేదానికి ఆ బావి దగ్గరకు పోయి అక్కడ మోకరించినట్టుగా ఆ ఇంట్లోనికి పోయేదాకా వచ్చేటప్పుడు ఆ వాక్యాలను మనం చదివినప్పుడు స్తుతించడం మొరపెట్టుకోవటం అదే మనకు కనబడుతూ ఉంటుంది. వీళ్ళు ఎవరు కూడా చూసినటువంటిది కాదు. ఇది యెహోవా వలన జరిగింది కాబట్టి మేము అవునని కానీ కాదని కానీ చెప్పలేము. కొన్నిసార్లు అలాగా ఉంటాయి దేవుని యొక్క కార్యాలు. ఆశ్చర్యకరంగా ఆయన జరిగిస్తాడు. మనకు డబ్బు ఉండాలనే అవసరం లేదు కదా, మనకు డబ్బు ఉందనే కాదు, ఆడ దేవుని చిత్తము నెరవేర్చబడుట. అది మన పిల్లలకు, వాళ్ళ సంసార జీవితానికి, వాళ్ళకు పుట్టబోయే బిడ్డలకు అది ఆశీర్వాదముగా యెహోవా దేవుడు వారికి వివాహం చేసి వారిని ఆశ్రయించినట్టుగా దేవుని మహిమార్థమై వాళ్ళ సంతానం ఈ లోకంలో జీవించే దాని కొరకు ఒక పరిశుద్ధమైన సంతానం చేత భూమిని నింపాలని దేవుని యొక్క ఆలోచన. పాపం అప్పటికి ఎంటర్ కాలేదు. ఆయన ఆలోచన అదే. ప్రభు రక్తం ద్వారా పరిశుద్ధపరిచి భూమిని నింపుట అనేది ఇప్పుడు ఆయన శిలువ మరణం తర్వాత మనం చూస్తాం. అదే ఆదాము చేయాల్సిన పని. ఆయన కూడా ఆదాముకు పోలిగ్గా పత్రికలో వ్రాయబడి ఉంది ఇంకా ఆదాముని గురించి. ఇక్కడ వాక్యంలో ఆయన దేవుని మీద ఆధారపడి ప్రార్థనాపూర్వకంగా ఇస్సాకు యొక్క వివాహం జరిగింది. దేవునికి ఇష్టమైన విధంగా జరిగింది. అది వాక్యంలో యెహోవా నియమించినటువంటి పిల్లవాడు, యెహోవా నియమించిన పిల్ల అయి ఉండును. నియమం ఎవరిది? యెహోవా. అది చూసారా, యెహోవా నియమించిన పిల్లవాడు, యెహోవా నియమించినటువంటి పిల్ల అనేది అక్కడ వాక్యంలో మనం చూడగలుగుతాం. ఇప్పుడు తండ్రి అయిన ఇస్సాకు అలాగా వివాహం చేసుకో ఉంటే వారికి పుట్టినటువంటి బిడ్డలు ఎవరు? ఏశావు, యాకోబు. ఇప్పుడు రెబెకా, ఇస్సాకు ఇక్కడ ఏం చదువుకుంటున్న వాక్యంలో 35లో వీరు ఇస్సాకునకును రెబెకాకును మనోవేదన కలుగజేసిరి. చేసుకున్నటువంటి వివాహాన్ని బట్టి, వచ్చినటువంటి భార్యలను బట్టి. ఎవరు? ఏశావు దేవుని చేత ఎందుకు తృణీకరింపబడ్డాడు? దేవుడు ప్రేమ కలిగిన వాడు. నేను యాకోబుని ప్రేమించిందంటే ఏశావు కూడా ఆయన అన్నే కదా. ఈ లోకంలో మనం జీవించే జీవితమే, మన క్రియలే, మన నడవడే, మనలో ఉండే పాపమే దానికి కారణం. తన సొంతంగా, తన ఇష్టంగా జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఒక పూట
కూడు కొరకు అనేది వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక ఆధిక్యత, ఒక అధికారం. తన్ని ఎందరు అంగీకరించలో తన ముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్ల అవుటకు ఆయన అధికారం అనుగ్రహించినంటే అది అధికారం. అది నాకు అది వద్దంటే తృణీకరించడమే కదా. నాకు అధికారం వద్దు, నేను ఆయన బిడ్డను కావాల్సిన అవసరం లేదు. అదొక అధికారం, జన్మ ద్వారా వచ్చినటువంటి అదొక స్వాతంత్రం, అదొక హక్కు, అదొక అధికారం. తృణీకరించాడు అంటే శరీరానుసారిగా లెక్క లేకుండా తనకిష్టమైనట్టుగా జీవించేవాడుగా ఉన్నాడు. ఎవరు? ఏశావు. ఎర్రనవాడు, రోమములు కలిగినటువంటి వాడు. చూసారా? మీనింగ్ ఇన్నర్ ఏంటంటే అదే. శరీరానుసారంగా లోకంలో లెక్క లేకుండా తనకి ఇష్టమైనట్టుగా జీవించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన కన్నటువంటి తండ్రి యొక్క వివాహం ఎంత ఆశ్చర్యకరమైనటువంటిది. ఆ రెబెకా తల్లి ఇస్సాకు వివాహం, వాళ్ళకు పుట్టినటువంటి కుమారుడే ఈ ఏశావు. అందువల్ల ఇక్కడ ఏం చూస్తున్నారు? ఇంట్లో మనోవేదన. దేవుని చిత్తం అవసరం లేదా? దేవుని ఇష్టం అవసరం లేదా? తల్లి ఇష్టం అవసరం లేదా? తండ్రి ఇష్టం అవసరం లేదా? నీ ఇష్టమేనా? లెక్క లేకుండా ఉంటావా? శరీరీతిగా ఉంటావా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. మనోవేదన, మనోవేదన, మనోవేదన. వాళ్ళు ఎంత ప్రేమ కలిగినటువంటి వాళ్ళు. ఇస్సాకు తండ్రికి అంత విధేయుడు. ఆ కట్టెలు పేర్చి తండ్రి బంధించి ఖడ్గమెత్తాడు. దారిలో వచ్చినప్పుడే కూడా నానా ఏది గొర్రె వధించడానికి, ఏది బలిపశు గొర్రె ఏదంటే నా కుమ్మడి యెహోవానే చూసుకుంటాడు. ఇవన్నీ ఉన్నాయి కదా, నిప్పు ఉంది, కత్తి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఏది నా కుమ్మడి యెహోవాను చూసుకుంటాడు. కట్టెలు పేర్చాడు, అక్కడ పోయి కూడా బంధించాడు, ఆయన దాన్ని పెట్టాడు. చూసారా? ఇస్సాకు కంప్లీట్గా యేసు ప్రభు వారిని ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటామంటే ఆయన తను తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడు అని ఫిలిప్పీలో వాక్యాలు మనం చదువుకుంటాం. అదే ఇస్సాకు బంధించి కట్టెలు వేసినా ఏం మాట్లాడలేదండి. ఆయన కంప్లీట్గా తండ్రికంత విధేయుడు ఇస్సాకు. ఆ శిలువ మరణం పొందినప్పుడు తండ్రికి విధేయత చూపినవాడు. ఆ తెల్లారితే సిలువే పడతాను అని తెలిసి కూడా నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే, నీ ఇష్టమే, నీ మాటే. తెల్లారితే సిలువే అప్పుడు అప్పగించుకోవాలి. ఇంకా ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన అప్పగించుకోవాలి, తోటలోకి వస్తారనమాట. అది శరీరధారిగా ఉన్నాడు కాబట్టి ఆ పొందబోయిన శ్రమలన్నీ పాపాత్మైన మానవాళి రక్షణగా ఎరిగిన వాడై వేదన పడి ఆయన ప్రార్థన చేయగా ఆయనలో ఆ డిప్రెషన్, చెమట, రక్త బిందువులే పడిపోయిందట. అది ఎరిగినటువంటి వాడు ఆయనకి తెలియంగేం కాదు. అది అప్పుడు వస్తారని తెలుసు. ఆయన అప్పగించుకుంటాడు. వాళ్ళు పట్టుకుంటే ఆయన అప్పగించుకోలేదు, ఆయన అప్పగించుకుంటే వాళ్ళు పట్టుకున్నారు. వాక్యంలో ఏముంటుందంటే ఆయన గురించి వ్రాయబడిన ప్రకారమైన వెళ్తున్నాడు. ఎవరో ఏదో చేసేదాని కొరకు కాదు, అక్కడ లేదాడా. ఆయన కొరకు ఏమైతే వ్రాయబడి ఉందో అలాగే అది నెరవేర్చాడు. కంప్లీట్గా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఘనపరిచినవాడు, మయంపరిచినవాడు. అందుకే ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందే నేను ఆనందించున్నాను. ఆ స్వరం 2 సార్లు వచ్చింది. ఆ మాట సువార్తలు మనం చూసినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, మళ్ళీ ఓ కొండ మీద, అలాగనే ఉంది వాక్యంలో. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, సంతోషిస్తున్నాను. ఈయన మాట వినండి. ఆదాము అవ్వలు పాపం చేతిలో, పాపాన్ని బట్టి సాతాను ఓడిపోయారు. ఆదాము పోలిక ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చేయలేని దాన్ని ఆయన నెరవేర్చాడు కంప్లీట్గా. దేవుని చిత్తం చూసారా?
ఇక్కడ అలాగన ఆ ఏశావు, ఆ గర్భంలో వచ్చినటువంటి ఏశావు ఆ వివాహము చేసుకొని తన ఇష్టప్రకారంగా జీవించాలని ఆలోచన చేత తల్లిదండ్రులకు వీరు ఇస్సాకునకును రెబెకాకునకును మనోవేదన కాదు. వీళ్ళెవరికైనా అలాగా చేశారా? వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి కానీ వాళ్ళ తల్లిదండ్రులకు కానీ అలా చేశారని ఉందా? ఏంటంటే నీ ఇష్టం, నా ఇష్టం, లెక్కలేనితనం, నా ఇష్టం, నా చిత్తం కదా. వీళ్ళు ఎవరైనా కష్టం కలిగించారా, బాధ కలిగించారా? ఏశావు ఆలోచన శరీరానుసారమైనటువంటిది. ఆ రెబెకాకి, ఆ ఇస్సాకి మనోవేదన ఎవరిని బట్టి? వచ్చిన కోడలను బట్టి. 3 భాగాలుగా వాక్యంలో మనం చదువుకొని ఉన్నాం. చూడండి ఎక్కడ 46లో కూడా చూడండి, 27:46. మరియు రెబెకా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన ప్రాణము విసికినది. చూడండి ఎవరు ఆ మాట అంటుంది? రెబెకా. తల్లిదండ్రులకు అక్కడ మనోవేదన ఎవరిని బట్టి అని వాక్యంలో మనం చదువుకున్నాం. ఇక్కడ నా ప్రాణం విసికినది. ఈ దేశస్థురైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని కదా, ఇప్పుడున్నటువంటి ఆ కోడల్లో ఈ చిన్న కుమారుడు కానీ అలాగా చేస్తే దానికంటే నేను చచ్చిపోవడమే బెటర్ కదా. నా బ్రతుకు వల్ల నాకేమీ ప్రయోజనం అని చెప్పి క్రింద యాకోబుకి తల్లిదండ్రులు ఇచ్చిన స్థలాన్ని బట్టి ఆయన వివాహం అనేది వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. నా బ్రతుకు వల్ల నాకేమీ ప్రయోజనం. ఎందువలన అనంటే చేసుకున్న ఆ యొక్క వివాహాన్ని బట్టి, వచ్చినటువంటి వారిని బట్టి, ఆ గృహంలో ఉండే ఆ పరిస్థితులను బట్టి వాళ్ళకి అంత బాధ, అంత కష్టం, వేదన అనేది ఇక్కడ ఎందుకు? నేను ఇంకా మేము బ్రతకడం ఎందుకు? వీడు కూడా అలాగా చేస్తే మేము బ్రతకడం కంటే చచ్చిపోవడమే బెటర్ అని అంటున్నారు వాళ్ళు వాక్యంలో. అయితే ఇంకా ఎక్కువ చేసేసాడు. ఇక్కడ చదివాం కదా వాక్యంలో 28లో మనం చూసినప్పుడు చూడండి 6వ వచనం నుండి, ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెండ్లి చేసుకొని వచ్చుటకై అతన్ని అక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెల్లో ఎవరిని చూడండి పెండ్లి చేసుకొనవద్దని అతనికి ఆజ్ఞాపించననియు, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయాననియు ఏశావు తెలుసుకున్నప్పుడు, ఇదిగాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాలు కారని. చూసారా? ఏశావు తెలిసినప్పుడు ఏశావు ఇస్మాయేలు వద్దకు వెళ్ళి తనకున్న భార్యలుగాక అబ్రాహాము కుమారుడైన ఇస్మాయేలు కుమార్తెయు. ఎవరు ఇస్మాయేలు? చిన్నప్పుడు కదా వాళ్ళని అవమానపరిచిన వాడు వాక్యంలో. అది చూసి ఇక్కడ చూడండి 21వ అధ్యాయం 21వ అధ్యాయం 9వ వచనం, అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తురైన ఆగరు కనిన కుమారుడు పరిహసించుట శారాజూచి అంటే
ఎవరి కుమారుడు ఎవరి కుమారుని పరిహసించాడు ఇక్కడ? పరిహసించుట ఇస్సాకుని, ఆ ఇష్మాయేలు ఆగరి పుట్టినటువంటి కుమారుడు. దీన్ని చూసింది శారా. ఇంక అసలు ఇక్కడ ఉండకూడదు. దాసిని దాని కుమారుని వెళ్ళగొడతావా లేదా? చూసారా? అది చూసి అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రామును మిక్కిలి దుఃఖము కలుగజేశాను. అప్పుడు దేవుడు ఈ చిన్నవాడిని బట్టి, నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినము. ఒకప్పుడు ఎక్కడి నుండి పోతున్నావు అమ్మ తల్లి? గర్భవతి అయిన దాన్ని బట్టి, ఆమెకి సంతానం లేకుండా దాన్ని బట్టి, ఇంకా నేనే రాణివాసం అన్నట్టుగా ఉన్నదాన్ని బట్టి చాలా కష్టం కలిగింది. ఎవరికి? శారమ్మ గారికి. ఆమెకు అప్పుడు పని విషయంలో ఒత్తిడి కలిగించినందువల్ల పారిపోతుంటే దేవుడు చూశాడు. చూసి ఓ అణిగి నువ్వు పని చేసుకోపో అని పంపించాడు. మరి ఇప్పుడు ఎందుకు చెప్పలేదు దేవుడు అట్టా మాట? ఇస్సాకు వచ్చేసాడు కాబట్టి. ఇప్పుడు అట్ట చెప్పలేదు ఆయన. ఓ శారయ్య అని చెప్పింది, అది ఇప్పుడు వినాలి నువ్వు అన్నాడు. అప్పుడు విన్నావు కదా, ఈ దాసిరాలు ఉంది కదా, ఆమె ద్వారా సంతానం అప్పుడు విన్నావు కదా. ఇప్పుడు ఆమె చెప్పింది ఏదో ఇప్పుడు కూడా విను. ఆమె ఏం చెప్పింది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టము. ఇది ఆత్మ సంబంధంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక అర్థం. పాపము చేయవాడు పాపమును దాసుడు అంతే. దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టాలా? మనం స్వతంత్రంగా ఉండాలంటే ప్రభువునందు విశ్వాసం ఉంచాలి, దేవుని వాక్యానికి లోపడాలి. దేవుని వాక్యమే మనం స్వతంత్రంగా చేసేది. ఈ బిడ్డని, ఈ ఇస్సాకుని పరిహసిస్తున్నాడు ఎవరు? ఇష్మాయేలు. ఈ ఇష్మాయేలు కుమార్తెని ఏశావు మళ్ళీ వివాహం చేసుకున్నాడంటే అదే కదా అక్కడ వాక్యం చదువుకున్నాం 28. అంటే వారి తండ్రిని చిన్నప్పుడు కదా ఆభాసించిన వాడు అనుకోవాలి. ఇంకా పరిశీలించడం అంటే అది ఒక విధంగా. అప్పుడే కదా ఆ బిడ్డ తల్లి ఉండేదానికే లేదు ఇంట్లో. దేవుని వాక్యంలో వాగ్దానం ఏంటంటే ఇస్సాకు వలనది నీ సంతానం కాబట్టి, వారసుడు వచ్చాడు కాబట్టి ఇక ఉండాల్సిన అవసరం లేదు, పంపించేయమని ఆయన కూడా ఓకే సార్ ఏం చెప్పింది అదే అని. మరి కొన్నిసార్లు ఈ మంచివే కాదా ఆత్మ సంబంధంగా వాక్యంగా అట్లా ఆలోచన చేసుకోవాలి. ఆయన చెప్పినా ఆమె చెప్పినా అన్నిటికీ బుర్రలోపకూడదు. ఇక్కడ చెప్పినా అక్కడ చెప్పినా సహోదరులైనా సహోదరులు ఎవరైనా సరే దేవుని వాక్యంకే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. లేకపోతే మనం నష్టపడే అవకాశం కూడా ఉంటుంది చాలా వారికి. దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే అక్కడ అనేక విధాలు మనం నష్టపడతాం. ఇప్పుడు శారా మాట వినమంటున్నాడు దేవుడు, చూసారా. అయితే ఆ ఇష్మాయేలు కుమార్తెని కదా చిన్నప్పుడు తండ్రిని కదా పరిహసించినటువంటి వాడు ఎవరు? ఇష్మాయేలు. తండ్రి ఎవరు? ఇప్పుడు ఇక్కడ ఇస్సాకే కదా వాక్యంలో మనం చూసినప్పుడు. ఆ ఇస్సాకు సంతానం వేసావు. ఆయన ఏం చేశాడు? మళ్ళీ ఇక్కడ పోయి కదా యాకోబుని దీవించి జాగ్రత్త అయ్యా, వాడు ఇక్కడ ఉంటే నేను చంపేస్తాడు, కోపం మీద ఉన్నాడు కదా అని తన మామగారింటికి పంపించడం అనేది అక్కడ మనం చూస్తున్న వాక్యంలో. ఆయన వెళుతూ కూడా ఆయన ఏం చెప్పాడు? నీవు కానాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి పంపించాడు. ఇప్పుడు అబ్రాహాము యొక్క లేకపోతే రెబకా లేకపోతే దేవుని యొక్క చిత్తం ఇష్టమేంటి? విగ్రహారాధికులు కదా, వారందరూ కూడా అశాపగ్రస్తమైనటువంటి వారు.
చేసుకున్న వివాహాన్ని బట్టి తల్లిదండ్రులు ఎంత దుఃఖపడ్డారు, వేదన పడ్డారు వాక్యం చదువుకున్నాం. ఇలాగే యాకోబు కూడా చేసుకుంటే నేను బ్రతకాల్సిన అవసరం లేదు రెబెకా చెప్తుంది. వాడిని ఈ విధంగా చెప్పి పంపిస్తారా అని చెప్పి ఏశావు ఏం చేశాడంటే, ఇక్కడ వాక్యంలో యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దరామునకు వెళ్ళిపోయిననియు ఏశావు తెలుసుకొనినప్పుడు, ఇదిగాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాను కారని. మరి నీకు ఒక్కడికి ఇష్టపడి సరిపోతుందా? నీ తల్లిదండ్రులకు ఇష్టం ఉండాల్సిన అవసరం లేదా? సరే, తల్లిదండ్రులు కూడా వద్దు కదా, సమాజం దృష్టి పెట్టుకొని దేవునికి ఇష్టమైన పరిస్థితి అయినా ఉండాలి కదా. దేవుని ఇప్పుడు మన జీవితంలో అదే నెరవేర్చింది అబ్రహాము ఇస్సాకు ఆ విషయంలో. నా తల్లిదండ్రులకి ఇష్టరారు కారు అని తెలిసి మరీ చేసుకున్నాడు. అంటే ఎంతగా బాధ పెట్టాడు, లేకపోతే ఎంతగా బాధపడాలని కోరుకున్నట్టుగా చూస్తున్నాం వాక్యంలో ఆడమని. వాళ్ళు విగ్రహాధికులు అని ఇవి వాళ్ళు చెప్పారు ఆ మాట. ఇంకా తన తండ్రిని గతంలో ఎవరైతే పరిహసించారో ఆ ఇస్మాయేలు కుమార్తెను వివాహం చేసుకున్నట్టుగా చూస్తున్నాం. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దరామునికి వెళ్ళిపోయాననియు ఏశావు తెలుసుకున్నప్పుడు, ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాలు కారని ఏశావునకు తెలిసినప్పుడు, అంటే తల్లిదండ్రులకు ఇష్టురాలు వాళ్ళు కారు అని తెలిసినప్పుడు ఆగాల సాగాల ముందుకి? వాళ్ళకి కావాలని వాంటెడ్గా బాధ పెట్టాలన్న ఆలోచన చేత ఆయన ఏశావు ఇస్మాయేలు వద్దకు వెళ్ళి కదా, ఇస్మాయేలు ఎవరని మనం అనుకున్నాం 21లో, ఈ ఇస్సాకుని కదా అపహసించిన వాడే కదా. అప్పుడు అపహరించిన బట్టేగా ఆ బిడ్డ తల్లిని వెళ్ళగొట్టమని చెప్పింది అబ్రాహాముతో. ఆయన కుమార్తెల్లో మళ్ళీ వివాహం చేసుకుని ఎవరు? ఏశావు. తనకున్న భార్యలు గాక అబ్రాహాము కుమారుడు ఇష్మాయేలు ఇక్కడే చెప్తుంది కదా వాక్యము, అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సోదరుడైన మాలతను కూడా పెళ్లి చేసుకొనెను. ఇక వయసు వచ్చిన తర్వాత వివాహాల విషయాల్లో తల్లిదండ్రులు మన బాధ్యత బిడ్డలను బట్టి కదా. అలాగే యవనస్తుల పిల్లలు కూడా ఇప్పుడు ఎన్ని రకాల వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఏశావు అనేటువంటి వాడు ఒక శరీరానుసారి, తనకిష్టం వచ్చినట్టుగా పోతా ఉన్నాడు. ముందుగా వాక్యం చదువుకున్నాం. రెబెకాకు మనోవేదన షాకి అనేది ఫస్ట్ వాక్యం చదువుకున్నాం కదా. మళ్ళీ ఏం చెప్తుంది ఆమె? ఇట్నే కానీ ఈమె కూడా చేస్తే నేను ఇక బ్రతకాల్సిన అవసరం పనే లేదు బాబు, నేను వీళ్ళు బ్రతకటంగా నేను చచ్చిపోవడమే మేలు అంటుంది. ఎవరు? రెబెకా. తల్లిదండ్రులు కాపాడుకుంటారా, సంరక్షించుకుంటారా, పరిచయం చేస్తారా, వాళ్ళు బాధ పెడతారా, మీ చేతులతో అతమార్చుకుంటారు, ఇక మీ ఇష్టం. ద్వేషింపబడిన పరిహసించిన ఆ ఇష్మాయేలు కుమార్తెను మరలా నా తండ్రికి కనాలి ఎందుకు ఇష్టరాండు కానీ విగ్రహారాధికులు. అబ్రాహాంకి ఎందుకు ఇష్టం? ఇది విగ్రహారాధికుడు. దేవుని చిత్తమే నెరవేర్చబడాలి. అప్పుడు మనకు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది, వారికి సంసారానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. మెట్టుకు ప్రార్థన చేయుట, దేవుని నడిపింపు, దేవుని ఆలోచన, ఆయన సమాధానం మనకు వస్తుంది. ఆదాముకి ఎవరు చేశారు? లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఎవరు చేశారు? దేవుడే. అయితే సరి అయిన సమాధానం
మనకి రావడం ద్వారా వారి సంసార జీవితం ఆశ్రయించబడుతుంది, ఫలించబడుతుంది, వాళ్ళ బిడ్డలు దీవించబడతారు. దేవునికి ఘనత మహిమ కలుగుతూ ఉన్నది అందుని బట్టి. అందువల్ల ఇక్కడ ప్రార్థన ముఖ్యం. పెండ్లి చేసుకోకూడదని దేవుడు చెప్పడం లేదు, కానీ అందులో ఎన్ని విధాలుగా వాక్యాలు మనం చూస్తూ ఉంటాం. దేవుని సెలవు మొరపెట్టుకోవడం ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలుపాటు చేస్తాడు. ఎందుకు ఏశావుని దేవుడు ద్వేషించాడు? ఆ వ్యక్తిగతమైన లక్షణాలు అయిన చూడండి. దేవుడు ప్రేమ కలిగిన వాడై ఉండగా దేవుడు ద్వేషింపబడ్డానికి గల కారణం ఏంటంటే ఇక్కడ మనమే అనేది, మన క్రియలు, మన ఉండే ఆలోచనలు, మన ఉండే పాపము, మన యొక్క నడవడి బట్టి ఇక్కడ ఉంటుంది. దేవుడు ప్రేమ కలిగిన వాడైతే మళ్ళీ ఆయన ద్వేషించేది ఎవరిని కదా? ప్రేమించింది ఎందుకంటే ఆయన తెలుసుకొని రక్షించేదానికి, పాపం లోకంలో ఉండేదానికి ఆయుష్కాలం అంత కాదు. అయితే ప్రేమించిన వారిని కూడా ద్వేషిస్తున్నాడు, ప్రేమించిన దేవుడే ద్వేషిస్తున్నాడు అని అంటే ఇక్కడ ఏశావు ఏ విధంగా ఉన్నాడు? ఒక విశ్వాసులకు జన్మించినటువంటి బిడ్డలండి. ఇస్సాకు తండ్రికి విధేయుడు. అబ్రహాముకు వాక్యంలో కదా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ రెబెకా కదా మనోవేదన చూస్తూ ఉన్నాం వాక్యంలో. కాబట్టి దేవుని చిత్తం అనేది ఒకటి ఉంటుంది. అది మన జీవితంలో నెరవేర్చబడటం అనేది వాళ్ళకి ఎంతో గొప్ప దీవెన, ఆశీర్వాదం. దేవుని చిత్తము నెరవేర్చబడట. అందువలన దేవుని చేత ప్రేమబడినప్పటికీ కూడా మనం ద్వేషించబడుతున్నామంటే ఆ కుటుంబంలో నుంచి ఒక కొంత టైం అంటే తేడా ఉంటుంది అంతే. కవల పిల్లలు కదా వాళ్ళిద్దరు, ఏశావు యాకోబు. ఒక కొద్ది టైమే ఉంటుంది అంతే. మడివని పట్టుకో వచ్చినాడని కదా, ఎంత టైం ఉంటుంది? వాడు పెద్దోడు అనే దానికి ఎంత టైం ఉంటుందండి? ఆడు జన్మి బయటకు వచ్చి అది అంత టైమే. మడివని పట్టుకున్నాడని కవల పిల్లలు అంటే ఎంత టైం ఉంటుంది? ఎన్నో దినాలు కాదు, ఒక దినమే పుట్టారు. కొన్ని నిమిషాలే తేడా ఉంటుంది. అయినా పెద్దవాడు ఆయనకి ఇచ్చిన ఆధిక్యత బైబిల్లో, వాక్యంలో దేవుడు ఇచ్చాడు, కానీ తృణీకరించాడు. ఎప్పుడో జరిగేది నాకు ఎందుకులే కదా, నేను చచ్చిపోతున్న ఆకలికి అని చెప్పేసి. కాబట్టి వాక్యం సత్యాన్ని, సంగతులను గ్రహం చేసుకుందాం. అలాగూ దేవునికి ఇష్టంగా దేవుని వాక్యానికి లోబడి మనం జీవించి ఆయన మనకు కనపడదాం, మయం పడదాం. దేవుడు మన కొద్ది మాటలు దీవించి ఆశించిన కాక. ఆమేన్.